హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. ఫస్ట్ మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ మీలో చాలామంది ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ అది చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. అండ్ ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా వాళ్ళకి కూడా యూజ్ అవ్వచ్చు. ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, మీ సిట్యుయేషన్స్ మీద మీకు క్లారిటీ రావాలి అనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ 2 ఉంటాయి. సో మీరు ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ మీద క్లిక్ చేసినా నాకు డైరెక్ట్‌గా ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ పెట్టొచ్చు ఆర్ మెయిల్ అయినా కూడా చేయొచ్చు. మీ ఇష్టమే. సో ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికొచ్చేస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నానంటే మిమ్మల్ని ఇప్పుడు పదే పదే ఎవరు గుర్తు చేసుకుంటున్నారు? సో, అసలు ఎందుకు గుర్తు చేసుకుంటున్నారు? ఇలా అయితే ఒక రీడింగ్ చేయాలనుకుంటున్నానండి. ఇంతకు ముందు కూడా ఈ టైప్ రీడింగ్ చేశాను. సో, మళ్ళీ కూడా ఒకసారి చేద్దాం అంటే ఆహ్, టైమ్ టు టైమ్ సిట్యుయేషన్స్ మారుతుంటాయి కదా! సో, మేబీ కొంచెం క్లారిటీ వస్తుంది. ఎవరు, ఏంటి, ఎందుకు అనేది తెలుసుకుంటారు అని మాత్రమే. కొంతవరకు ఏంటంటే మేబీ ఇలాంటి వ్యక్తులు మిమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు. ఆర్ అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఏవైనా సిట్యుయేషన్స్ అనేవి అరైజ్ అవ్వచ్చు. సో, క్లారిటీ ఉంటుంది కదా! ఎప్పట్లానే మీ ముందు 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. సో, ఫస్ట్ కార్డ్ సెట్‌కయితే గ్రీన్ పెన్ ఉంది. సెకండ్ కార్డ్ సెట్‌కి బ్లాక్ పెన్ ఉంది. అండ్ థర్డ్ కార్డ్ సెట్‌కి పింక్ పెన్ ఉంది. సో, మీరు ఏ కార్డ్ సెట్ పిక్ చేసుకుంటారు అనేది అది మీ ఇష్టం. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కనున్న టైమ్ మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో, మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్ వన్, ఎవరైతే ఈ గ్రీన్ పెన్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్. సో చూద్దాం అసలు మిమ్మల్ని ఇప్పుడు ఎవరు పదే పదే గుర్తు చేసుకుంటున్నారు, ఎందుకు? సో ఫస్ట్ ఎవరి వ్యక్తి అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి, ఆర్ వాళ్ళతో మీకు ఎలాంటి రిలేషన్షిప్ ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయి అనేది అయితే చూద్దాం. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుంది అంటే యాక్చువల్‌గా ఈ వ్యక్తి మీకు బాగా క్లోజ్ వ్యక్తి అండి. అంటే వీళ్ళు మీకు ఫ్యామిలీ మెంబర్ అవ్వచ్చు. ఆర్ అంటే చిన్నప్పటి నుంచి బాగా తెలిసిన వ్యక్తి అవ్వచ్చు. ఇలాంటి వ్యక్తి ఎవరో కానీ మిమ్మల్ని పదే పదే గుర్తు చేసుకుంటున్నారని చెప్పొచ్చు. మొత్తానికి వీళ్ళకి మీకు అయితే ఒక క్లోజ్ కనెక్షన్ ఉందండి. మోస్ట్ లైక్‌లీ వీళ్ళేంటంటే మేబీ ఫ్యామిలీ ఫ్రెండ్ కూడా అవ్వచ్చు. అంటే అంత క్లోజ్‌గా కనెక్షన్ అనేది ఉండొచ్చు. డెఫినిట్‌గా ఈ వ్యక్తి ఏంటంటే మిమ్మల్ని పదే పదే గుర్తు చేసుకుంటున్నట్టున్నారు. అండ్ మీ ఇద్దరి మధ్యలో కూడా కొన్ని సిట్యుయేషన్స్ ఉన్నట్టున్నాయండి. అంటే వాళ్ళు చెప్పిన దాంతో మీరు కొంత అగ్రీ అవ్వలేకపోవడం, లేకపోతే మీరు చెప్పిన దాంతో వాళ్ళు అగ్రీ అవ్వలేకపోవడం, ఇలాంటి కొంత కాంప్లికేటెడ్ సిట్యుయేషన్స్ కూడా ఉన్నట్టున్నాయి. అంటే ఇద్దరి మధ్యలోని ప్రెజెంట్ ఏంటంటే ఒక హ్యాపీ రిలేషన్‌షిప్ ఉన్నట్టుగా ఆర్ అట్‌లీస్ట్ ఒక నార్మల్ కనెక్షన్ అయినా ఉన్నట్టుగా నాకు అనిపించట్లేదు. బట్ డెఫినిట్‌గా వ్యక్తి ఏంటంటే మీకు చాలా దగ్గర వ్యక్తి అండి. చెప్పాను కదా! అంటే ఎవరైనా అవ్వచ్చు. ఒక బ్రదర్ అవ్వచ్చు, ఒక సిస్టర్ అవ్వచ్చు, కజిన్ అవ్వచ్చు, ఆర్ ఇంకెవరైనా దగ్గర రిలేటివ్స్ అవ్వచ్చు, ఆర్ వైఫ్ అవ్వచ్చు, హస్బెండ్ అవ్వచ్చు. అంటే ఈ రకంగా ఎలాంటి రిలేషన్‌షిప్ అయినా కూడా అవ్వచ్చండి. అంటే బాగా క్లోజ్ కనెక్షన్ కనిపిస్తుంది. నేనేంటంటే పర్టిక్యులర్‌గా రిలేషన్‌షిప్ అనేది మెన్షన్ చేయాలనుకోవట్లేదు. బట్ ఈ రకంగా మీ ఇద్దరి మధ్యలో కనెక్షన్స్ అయితే ఉండొచ్చు. అండ్ ఇంకొకటండి, మేబీ అంటే ఈ వ్యక్తికి మీకు మధ్యలోని లీగల్‌గా కూడా ఒక సిట్యుయేషన్ ఉండొచ్చు. అంటే ఏదైనా మీ ఇద్దరి మధ్యలో కోర్ట్‌లో కేసెస్ నడవడం కానీ, లేకపోతే ఏదో కొంత స్ట్రగుల్ అనేది కనిపిస్తుంది. అది లీగల్‌గా అన్నట్టుగా నాకు అనిపిస్తుంది. సో, డెఫినిట్‌గా ఇద్దరి మధ్యలోని ఏంటంటే కొంత కాంప్లికేటెడ్ సిట్యుయేషన్స్ అయితే ఉన్నాయండి. రిలేషన్‌షిప్ ఏంటంటే ఫ్రీగా ఉంది, లేకపోతే ఇద్దరి మధ్యలో కూడా కనెక్షన్ అనేది కంటిన్యూ అవుతున్నట్టుగా నాకైతే అనిపించట్లేదు. సో, ఈ వ్యక్తే మిమ్మల్ని ఏంటంటే పదే పదే గుర్తు చేసుకుంటున్నారు. మరి ఎందుకు గుర్తు చేసుకుంటున్నారు, ఏంటి అనేదైతే చూద్దాం. బట్ ఎవరైనా సరే మీకు అలాంటి వ్యక్తులు మీ లైఫ్‌లో ఉన్నారు అంటే, ఇంక మీరు వేరేగా ఆలోచించాల్సిన అవసరం లేదు. వాళ్ళే. అండ్ అసలు చూద్దాము అంటే ఎందుకు గుర్తు చేసుకుంటున్నారు? దానికి రీజన్ ఏంటి? అసలు సిట్యుయేషన్స్ ఎలా ఉంటాయి? ఏంటి అనేది. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే యాక్చువల్‌గా పాస్ట్‌లో ఈ వ్యక్తి మీ వల్ల ఛాలెంజెస్ ఫేస్ చేశారండి. అట్‌లీస్ట్ అంటే ప్రాబ్లమ్స్ అనేవి మీరు క్రియేట్ చేయకపోవచ్చు. బట్ మీ వల్ల సఫర్ అవ్వడం అయితే జరిగిందండి. వాళ్ళకేంటంటే కొన్ని సిట్యుయేషన్స్ ఎదురయ్యాయి. అంటే
ఆ సిట్యుయేషన్స్ ఎలా అంటే మీరా లేకపోతే వాళ్ళకున్న వేరే ఛాలెంజెసా అనేలాగా అంటే ఎదురయ్యాయి అని చెప్పొచ్చు. యాక్చువల్‌గా ఈ వ్యక్తి ఇంటెన్షన్ ఏంటంటే మిమ్మల్ని విడిచిపెట్టేయాలి లేకపోతే మీతో ఉండకపోతే వాళ్ళు హ్యాపీగా ఉంటారని వాళ్ళెప్పుడూ అనుకోలేదండి. ఆర్ ఎప్పుడు కూడా మీ ఇద్దరి మధ్యలో ఇలాంటి సిట్యుయేషన్ వస్తదని అస్సలు అనుకోలేదు. ఎందుకంటే వాళ్ళ లైఫ్‌లో వాళ్ళకి ఎన్ని ఛాలెంజెస్ ఉన్నా ఈవెన్ మీరే వాళ్ళకి ప్రాబ్లమ్ క్రియేట్ చేసినా సరే వాళ్ళెప్పుడూ కూడా మీతో కనెక్షన్ కట్ చేసుకోవాలి, మీతో మాట్లాడకుండా మీకు దూరంగా ఉండాలని వాళ్ళెప్పుడూ అనుకోలేదు. వాళ్ళేంటంటే మేబీ వాళ్ళకున్న ఛాలెంజెస్ ఉన్నా సరే అవి క్లియర్ చేసుకోవచ్చు. అండ్ మీతో కూడా ట్రావెల్ అవ్వచ్చేమో అనే వేలోనే వాళ్ళేంటంటే ఆలోచించడం జరిగింది. ఆర్ అట్‌లీస్ట్ ఆ మూమెంట్‌లో వాళ్ళేంటంటే మీకు ఇంపార్టెన్స్ ఇవ్వకపోయినా ఆర్ మీకు ప్రయారిటైజ్ చేయకపోయినా ఖచ్చితంగా ఫ్యూచర్‌లోనేంటంటే మీరు ఉండాలి అని మాత్రం వాళ్ళు అనుకోవడం అయితే జరిగిందండి. సో, ఇప్పుడేంటంటే ఆహ్, వాళ్ళు మీ నుంచి దూరంగా ఉంటున్నారు కదా! సో, ఒక లైఫ్ స్టైల్‌కి అలవాటు పడ్డారండి. సో, ఈ లైఫ్ స్టైల్ ఏంటంటే బయటకైతే ఏదో అంటే ఉంటున్నారు కానీ, లోపల ఎక్కడో కానీ చాలా స్ట్రెస్ తీసుకుంటున్నారు. అంటే వాళ్ళు చేసింది కరెక్టేనా? కాదా? అనే డౌట్ వాళ్ళకి వస్తుందనమాట. మేబీ అంటే థింగ్స్ అనేవి ఈ వేలో ఎండప్ అవ్వకపోయుంటే బావుండేదేమో అనే ఫీల్ వాళ్ళలో స్టార్ట్ అయిందని చెప్పొచ్చు. ఈ కార్డ్స్ ఎప్పుడైతే వచ్చాయో యాక్చువల్‌గా వాళ్ళు ఒక పాత్‌ని చూజ్ చేసుకొని వెళ్తున్నారు. సో, ఆ పాత్ అనేది యాక్చువల్‌గా వాళ్ళకి కంఫర్టబుల్‌గానే ఉందండి. పెద్దగా ఛాలెంజెస్ అయితే ఏం లేవు. ఇప్పుడు వాళ్ళ లైఫ్‌లోనే ఏంటంటే పాస్ట్‌లో వాళ్ళు ఫేస్ చేసిన సిట్యుయేషన్స్ కూడా లేవని చెప్పొచ్చు. చాలా ఫ్రీగా ఉన్నారు. అయితే ఏంటంటే ఎక్కడో కానీ ఆ సాటిస్ఫాక్షన్ లేదండి. ఏదో మిస్ అవుతున్న ఫీలింగ్. దానివల్ల ఏంటంటే బాగా స్ట్రెస్ అవుతున్నారు. అలా అని చెప్పి అంటే మీ దగ్గరికి వచ్చి మీతో మాట్లాడి లేకపోతే సిట్యుయేషన్స్ బెటర్ చేసుకోవడానికి వాళ్ళకి ధైర్యం కూడా లేదు. ఎందుకంటే వాళ్ళు కాసేపు పాజిటివ్‌గా ఆలోచిస్తే కాసేపు ఏంటంటే డీప్‌గా ఆలోచించినప్పుడు వాళ్ళకి నెగెటివ్‌గా కూడా అనిపిస్తుంది. అంటే ఇక్కడ ఎలా అంటే ఔట్‌కమ్ అనేది ఇలానే ఉంటుంది అని అనుకోవడానికి లేదండి. ఈ వ్యక్తికి యాక్చువల్‌గా ఏంటంటే ఆహ్, మీతోని ఉన్న రిలేషన్‌షిప్ అనేది ఎండ్ చేసుకోవడం నిజానికి ఇష్టం లేదు అని చెప్పొచ్చు. ఇంకా క్లియర్‌గా చెప్పాలంటే ఇప్పుడు మీ ఇద్దరి మధ్యలో ఏమైనా కోర్ట్ కేసెస్ ఉన్నా ఆర్ ఇంకేమైనా లీగల్ ఇష్యూస్ ఉన్నా సరే, ఈ లీగల్ ఇష్యూస్ అనేవి వాళ్ళకిష్టం లేదండి. ఈ కేసెస్ అనేవి కంటిన్యూ చేయాలి అనే ఉద్దేశ్యం వాళ్ళకి లేదు. కాకపోతే ఇక్కడ వాళ్ళ చేతుల్లో ప్రెజెంట్ ఏం లేదు అనే ఫీలింగ్ కూడా ఉంది. దానికి రీజన్ ఏంటంటే ఆల్రెడీ వాళ్ళు వాళ్ళ లైఫ్‌లో ఒక పాత్‌ని చూజ్ చేసుకోవడం జరిగింది. ఆ జర్నీ అనేది వాళ్ళు కంటిన్యూ చేస్తున్నారు. కాకపోతే ఆ జర్నీ అనేది వాళ్ళకి కంఫర్టబుల్‌గా లేదండి. సో, అందుకే మిమ్మల్ని గుర్తు చేసుకుంటున్నారు. అంటే కంఫర్టబుల్‌గా లేదు అంటే అన్నీ ఉన్నాయి అక్కడ. వాళ్ళు కోరుకున్నవన్నీ కూడా ఉన్నాయండి. ఒక్క మీరే లేరు. సో, దానివల్ల ఏంటంటే అది వాళ్ళకి కాంప్లికేటెడ్‌గానే అనిపిస్తుంది. బట్ స్టిల్ ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే మళ్ళీ ఇది స్టార్ట్ చేయాలి అని అన్నా సరే వాళ్ళకి ధైర్యం లేదండి. మళ్ళీ మీ దగ్గరకొచ్చి మీతో పీస్ చేసుకొని, మీతో మాట్లాడి అంటే ఎప్పటిలాగా నార్మల్ చేసుకుందాం అన్నా సరే ఎందుకో కానీ అది వర్కౌట్ అవుతదని అనిపించట్లేదు. ఆర్ అట్‌లీస్ట్ మేబీ అంటే అలా వచ్చినా సరే మీరేంటంటే వాళ్ళకి కోఆపరేట్ చేస్తారని వాళ్ళు అనుకోలేకపోతున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఇద్దరి మధ్యలో సిట్యుయేషన్స్ కొంత కాంప్లికేటెడ్‌గా ఉన్నప్పుడు, పాస్ట్‌లో ఉన్నట్టుగా రిలేషన్‌షిప్ లేనప్పుడు ఎవరికైనా వాళ్ళ డౌట్స్ వాళ్ళకుంటాయి కదా! సో, నాకిక్కడ అదే కనిపిస్తుంది. అంటే ఈ వ్యక్తికి తెలుసండి. ఒకవేళ వాళ్ళొచ్చి మీతో మాట్లాడితే వాళ్ళు ఈ రిలేషన్‌షిప్‌లో కమింగ్ డేస్‌లో కూడా చాలా ఎఫర్ట్స్ పెట్టాల్సుంటుంది. ఆర్ వాళ్ళు కొన్ని విడిచిపెట్టేయాల్సుంటుంది. ఆర్ ఆ ప్రెషర్ అనేది వాళ్ళ మీద ఎక్కువ పడుతుంది అని అనిపిస్తుంది. బట్ ఏంటంటే అట్‌లీస్ట్ అది చేసిన తర్వాతైనా రిలేషన్‌షిప్ వర్కౌట్ అవుతుంది అనంటే, ఏదైనా సరే ఛాన్స్ తీసుకోవచ్చేమో. బట్ ఏంటంటే, ఈ వ్యక్తులు అందుకే మిమ్మల్ని ఎక్కువ గుర్తు చేసుకుంటున్నారు. ఈ మధ్యన ఏంటంటే, వీళ్ళు మిమ్మల్ని ఎక్కువ మిస్ అవుతున్నట్టు నాకైతే అనిపిస్తుంది. మెయిన్ ఈ కార్డ్స్ వచ్చాయంటే, నేనొకటి అర్థం చేసుకోగలనండి. వాళ్ళ లైఫ్‌లో వాళ్ళకి వేరేగా ప్రాబ్లమ్స్ అయితే ఏం లేవు. వేరే ప్రెషర్ అయితే ఏం లేదు. బట్ అంటే మీరు లేరు అనే ఫీలింగ్ మాత్రం చాలా డీప్‌గా ఉంది. దానివల్ల ఏంటంటే, వాళ్ళు థింగ్స్‌ని బెటర్ చేసుకోవాలి అనే ఆలోచనలో ఉన్నారు కానీ, ఇంకా వాళ్ళకి ఎక్కడో కానీ అంటే ఎలా అప్రోచ్ అవ్వాలి, ఏం చేయాలి అనేది మాత్రం క్లారిటీ లేదు. ఔట్‌కమ్ అనేది ఎలా ఉంటుందో తెలుసుకోలేకపోతున్నారని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడు మీ ఇద్దరి మధ్యలోని కొంత గ్యాప్ వచ్చేసిందండి. సో, ఈ గ్యాప్ అనేది మళ్ళీ ఫిల్ అవుతుందా లేదా అనేది వాళ్ళకి కూడా తెలీదు. మీకు తెలీదు. బట్ ప్రాబ్లమ్ ఏంటంటే ఆ స్టెప్ అనేది ముందుకు వేయలేకపోతున్నారని చెప్పొచ్చు. ఎక్స్‌టర్నల్‌గా ఛాలెంజెస్ అయితే ఏం లేవండి. లైఫ్ ఏంటంటే చాలా కంఫర్టబుల్‌గా ఉంది. అండ్ వాళ్ళ లైఫ్ స్టైల్ కూడా ఏంటంటే వాళ్ళు ఫ్రీక్వెంట్‌గా చేంజ్ చేసుకుంటున్నారు. దానికి రీజన్ ఏంటంటే ఏమో అంటే మీరు గుర్తు రాకుండా లేకపోతే వాళ్ళ లైఫ్‌ని వాళ్ళు ఇంకా ఇంకా బెటర్ చేసుకుంటే అట్‌లీస్ట్ వాళ్ళకి ఆ సాటిస్ఫాక్షన్ అయినా ఉంటదేమో అని చెప్పి. బట్ ఏంటంటే అది జరగట్లేదండి. చాలా వరకు అంటే మీతో వాళ్ళు స్పెండ్ చేసిన టైం గుర్తు రావడం కానీ లేకపోతే మీ ఇద్దరు రిలేషన్‌షిప్ గుర్తు రావడం కానీ ఇలాంటివి జరుగుతున్నట్టు నాకైతే అనిపిస్తుంది. కాకపోతే నేను చెప్పాను కదా! ఈ రిలేషన్‌షిప్‌లోని వాళ్ళేంటంటే పాస్ట్‌లో ఏ ఛాలెంజెస్ అయితే ఫేస్ చేశారో,
వచ్చే రోజుల్లోనే ఒకవేళ మీ దగ్గరకొచ్చినా, మీతో కలిసినా సరే, అంతకంటే ఎక్కువ ఛాలెంజెస్ ఫేస్ చేస్తారేమో అనే భయం మాత్రం వాళ్ళకుందండి. మేబీ మీరు కలిస్తే వాళ్ళకి హ్యాపీయే. బట్ ఛాలెంజెస్ ఫేస్ చేయడం అనేది వాళ్ళకేంటంటే కొంచెం కష్టం అనమాట. అంటే ప్రెషర్ అనేది తీసుకోవాల్సొస్తుందేమో అని అనిపిస్తుంది. ఇప్పుడు వాళ్ళేంటంటే అది తీసుకుంటున్నారు కానీ, వచ్చే రోజుల్లో ఇంకా ఎక్కువవుతుందేమో అనే ఫీలింగుంది. సో, దీనివల్ల ఏంటంటే వాళ్ళు ఒక కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారు. అందుకే వాళ్ళేంటంటే మిమ్మల్ని పదే పదే గుర్తు చేసుకుంటున్నారండి. ఇక్కడ ఏం చేయాలి అనే క్లారిటీ ఉంటే మేబీ మీరంత గుర్తు రారేమో. బట్ క్లారిటీ లేకపోవడం వల్ల ఇది జరుగుతున్నట్టు నాకైతే అనిపిస్తుంది. సో, అసలు చూద్దాం మరి ఇలాంటి ఒక సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకింకా ఏం చెప్తుంది, ఏంటి అనేది. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే యాక్చువల్‌గా ఆహ్, ఈ సిట్యుయేషన్‌లోని మీరు మీ ఇంట్యూషన్‌ని ట్రస్ట్ చేయాలండి. మీ గట్ ఫీలింగ్ ఈ వ్యక్తి కోసం ఏం చెప్తుందో అదే ఫ్యాక్ట్ అని చెప్పొచ్చు. మేబీ మీకు చాలా రకాలుగా ఆలోచనలు రావచ్చు. కానీ ఒక్కటి మాత్రం నిజమండి. సిట్యుయేషన్ ఏదైతే ఉందో మీరు పైపైన చూస్తుందైతే నిజం కాదండి. డీప్‌గా ఇంకా చాలా ఉంది. అంటే అది చూడాలి అంటే అసలు సిట్యుయేషన్ మీద మీకు క్లారిటీ ఉండాలని చెప్తాను. అంటే ఇక్కడ మీ ఇద్దరి మధ్యలో ఏం జరిగిందో నాకు తెలీదు. సిట్యుయేషన్స్ ఎంత కాంప్లికేటెడ్‌గా ఉన్నాయో కూడా నాకు తెలీదు. బట్ ఇక్కడ మీ ఇంట్యూషన్‌ని మీరు ట్రస్ట్ చేయాల్సిన అవసరం ఉంది అని కార్డొచ్చింది అంటే అర్థం ఏంటంటే, నాకు తెలిసి మీరు సిట్యుయేషన్‌ని పైపైన చూస్తున్నారు. ఆర్ ఆ వ్యక్తి మాట్లాడే మాటలు మాత్రమే మీకు అర్థమవుతున్నాయి. ఆ వ్యక్తి మనసులో ఉన్నదేంటి అనేది మీకు అర్థం అవ్వట్లేదేమో. ఆర్ అట్‌లీస్ట్ ఆ వ్యక్తి మేబీ మీకు ఆపోజిట్‌గా ఏదైనా చేస్తుంటే వాళ్ళది వాంటెడ్‌గానే చేస్తున్నారు. కావాలనే వాళ్ళేంటంటే హేటెడ్ పెంచుకున్నారు అని అనిపించొచ్చు కానీ, అది వాళ్ళెందుకు చేస్తున్నారు అనేది మీకు అర్థం అవ్వాలి అంటే చాలా డీప్‌గా ఆలోచించాలండి. అలా అని చెప్పి ఓవర్ థింక్ చేయాల్సిన అవసరం లేదు. బట్ మీరేంటంటే వాళ్ళెందుకు అలా చేస్తున్నారు అనేది మీకున్న జ్ఞానాన్ని ఉపయోగిస్తే కానీ మీకు అర్థం కాదు అని అనిపిస్తుంది. అట్ ద సేమ్ టైమ్ ఇక్కడేంటంటే మీరు సిట్యుయేషన్‌ని ఒక పర్సెప్షన్ నుంచే చూస్తున్నారు. వాళ్ళ పర్సెప్షన్ నుంచి మీరు చూడడం కానీ, లేకపోతే మీ చుట్టూ ఉన్న వ్యక్తులు మీకు చెప్పి అంటే మీలో ఒక ఇంప్రెషన్ క్రియేట్ చేస్తున్నారు చూడండి. అది కూడా మేబీ కరెక్ట్ కాదు. అంటే ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, ఈ సిట్యుయేషన్‌లోని థింగ్స్ అనేవి మళ్ళీ వర్కౌట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయండి. ఆల్మోస్ట్ సేమ్ కార్డ్ అండి. సో, ఇక్కడ నాకు అర్థమవుతుందేంటంటే, ఈ సిట్యుయేషన్‌లోని మీకొక క్లారిటీ వస్తేనే నెక్స్ట్ ఏం చేయాలి అనేది అర్థమవుతుందండి. ఈ సిట్యుయేషన్‌లోని డీప్‌గా అసలు అంటే ఆ వ్యక్తి ఇన్వాల్వ్‌మెంట్ ఏంటి? అసలు మీరెందుకు సఫర్ అవుతున్నారు? అసలు మీ ఇద్దరి మధ్యలో ఇంత జరగడానికి రీజన్ ఏంటి? అనే క్లారిటీ మీరు మెయింటైన్ చేస్తే, మీరు ఒక స్టెప్ కానీ ముందుకు వేస్తే డెఫినెట్‌గా ఈ సిట్యుయేషన్‌లోని మీకు చాలా విషయాలు అర్థమవుతాయండి. ఇక్కడేంటంటే ఇద్దరు కలిసిపోండి, ఇద్దరు అంటే థింగ్స్ వర్కౌట్ చేసుకోండి అని నేనైతే చెప్పను. బట్ ఇక్కడేంటంటే ఆహ్, మీరు ఆలోచించండి. మీ గట్ ఫీలింగ్ ఈ వ్యక్తి విషయంలో ఏం చెప్తుందో అర్థం చేసుకోండి. కొన్నిసార్లు ఏమవుతుందంటే, ఆ వ్యక్తి బయటకి తప్పు చేస్తున్నట్టు కనిపిస్తారు. మనసు మాత్రం చెప్తది ఆ వ్యక్తి అలాంటి వాళ్ళు కాదు అని. సో, అదే ఫ్యాక్ట్. ఒకవేళ మనసు చెప్తుందనుకోండి, ఆ వ్యక్తి తప్పే చేస్తున్నారు. వాళ్ళు అలా చేయకూడదు అని చెప్తుంది అంటే, డెఫినిట్‌గా మీరు అది కూడా వినాల్సిన అవసరం ఉంటుందండి. ఎందుకంటే, ఎప్పుడూ కూడా ఇంట్యూషన్ అనేది చాలా వరకు అబద్ధం చెప్పదు. బట్ ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే, మీ ఇంట్యూషన్ మిమ్మల్ని ఆ వేలో గైడ్ చేస్తుంది. అది కరెక్టా? రాంగా? మీకు అర్థం అవ్వాలి అంటే, ఫస్ట్ మీరు మెంటల్‌గా స్టెబుల్‌గా ఉండాలండి. మీ థాట్స్ అనేవి క్లియర్‌గా ఉండాలి. ఏది రైట్, ఏది రాంగో అర్థం చేసుకోవడానికి రెడీగా ఉండాలి. ఎందుకంటే కొన్నిసార్లు ట్రూత్ అనేది బిట్టర్‌గా ఉంటుంది. లైస్ అనేవి స్వీట్‌గా ఉంటాయి. సో, దానివల్ల ఏంటంటే, ఇక్కడ అందుకే మీకున్న జ్ఞానాన్ని ఉపయోగించాలి అన్నట్టు కార్డొచ్చింది. సో, ఆలోచించండి. నాకిక్కడ ఏమనిపిస్తుందంటే, ఈ రిలేషన్‌షిప్‌లో సెకండ్ ఛాన్స్ తీసుకోండి అని నేను చెప్పను కానీ, ఈ వ్యక్తి విషయంలో ఏదైతే జరుగుతుందో కొంచెం కాన్షియస్‌గా ఉండండి. అది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ఎందుకంటే, పాస్ట్‌లో ఏదైతే జరిగిందో మళ్ళీ మళ్ళీ అది జరగకూడదు అంటే, మీ వైపు నుంచి మీరైనా క్లియర్‌గా ఉండాల్సిన అవసరం ఉందండి. సో, మీకు అర్థమైందనుకుంటున్నాను నేను చెప్పింది. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే ఈ బ్లాక్ పెన్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు మిమ్మల్ని ఇప్పుడు పదే పదే ఎవరు గుర్తు చేసుకుంటున్నారు? ఎందుకు? అసలు ఫస్ట్ ఆ వ్యక్తి ఎవరవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి? వాళ్ళతో మీకు ఎలాంటి కనెక్షన్ ఉండొచ్చు అనేది చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే మోస్ట్ ప్రాబబ్లీ ఒక మేల్ పర్సన్ అవ్వొచ్చండి. బట్ జనరల్ రీడింగ్ కదా! సో, మీరు మీ జెండర్ ప్రయారిటీ ప్రకారం కూడా చూసుకోవచ్చు. ఒక లేడీ కూడా అవ్వచ్చు. బట్ 80% మేల్ అవ్వచ్చు. 20% ఒక లేడీ అవ్వొచ్చండి.
బట్ ఈ కార్డ్స్ ప్రకారం నాకేమనిపిస్తుందంటే, ఈ వ్యక్తి ఒక రిచ్ పర్సన్ అవ్వచ్చు. మీ లైఫ్‌లో అలాంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే వాళ్ళే. అంటే ఎవరైనా అవ్వచ్చండి. కార్డ్స్ ప్రకారం అంటే పర్టిక్యులర్‌గా ఇదే రిలేషన్‌షిప్ ఉండాలని రూల్ అయితే ఏం లేదు. అండ్ మోస్ట్‌లీ అంటే చాలా రోజుల నుంచి మీ విషయంలోనేంటంటే, ఈ వ్యక్తికి ఒకటే ఆలోచన స్టార్ట్ అయినట్టుంది. లైక్ ఏంటంటే, ఇంకా క్లియర్‌గా చెప్పాలంటే, మీరు ఈ వ్యక్తిని మేబీ ట్రబుల్ చేస్తూ ఉండొచ్చు. మీ ఇద్దరి మధ్యలో ఫ్రీక్వెంట్‌గా ఆర్గ్యుమెంట్స్ కానీ, ఫైట్స్ కానీ అవుతూ ఉండొచ్చు. ఆర్ ఈ వ్యక్తిని మీరేంటంటే డిస్టర్బ్ చేస్తూ ఉండొచ్చు. ఆర్ ఈ వ్యక్తిని మీరు రిక్వెస్ట్ చేస్తూ ఉండొచ్చు. అంటే ఏదైనా అవ్వచ్చు. బట్ ఆ వ్యక్తికి ఏంటంటే మీ వల్ల ప్రాబ్లమ్ ఉంది అనే ఫీలింగ్ అయితే ఉంది. సో, ఈ మధ్య కాలంలో మీరెవరైనా అలాంటి వ్యక్తుల్ని మీట్ అయినా, లేకపోతే మీ లైఫ్‌లో అలాంటి వ్యక్తులున్నా వాళ్ళే అని చెప్పొచ్చండి. డౌట్ కూడా లేదు. ఎందుకంటే ఇక్కడ ఈ వ్యక్తి మోస్ట్‌లీ మీ వల్ల కొంత ఇబ్బంది పడుతున్నారు. అంటే మీరు వాళ్ళనేమైనా చేస్తారేమో, ఆర్ వాళ్ళకేమైనా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తారేమో, లేకపోతే మీ వల్ల వాళ్ళేంటంటే ఎక్కువ స్ట్రెస్ తీసుకునే పరిస్థితి ఉందేమో అని వాళ్ళకనిపిస్తుంది. మీకోసం జనరల్‌గా వాళ్ళు అంటే ఎప్పటినుంచో ఆలోచిస్తున్నారండి. ఇప్పుడేంటంటే పదే పదే ఎవరు గుర్తు చేసుకుంటున్నారో అని నేను చేస్తున్నాను కానీ, నార్మల్‌గా ఏంటంటే ఈ వ్యక్తి నేను ఈ రీడింగ్ చేయకపోయినా సరే మీ గురించి పదే పదే గుర్తు చేసుకుంటున్నట్టే అనిపిస్తుంది. దానికి రీజన్ ఏంటంటే మీ వల్ల వాళ్ళకేమైనా ప్రాబ్లమ్ ఉంటుందేమో, లేకపోతే మీతో ఉన్న సిట్యుయేషన్స్ వల్ల వాళ్ళేమైనా కాంప్లికేషన్స్ ఫేస్ చేస్తారేమో, ఇలాంటి ఫీలింగ్‌లో ఉన్నట్టు నాకైతే అనిపిస్తుంది. వాళ్ళకి ఆ కన్సర్న్ అయితే ఉందండి. సో, అసలు మరి ఎవరి వ్యక్తి? అంటే అసలు వాళ్ళెందుకు పదే పదే మిమ్మల్ని ఇప్పుడు గుర్తు చేసుకుంటున్నారు? నార్మల్‌గా అయితే ఇక్కడే ఆల్రెడీ వచ్చేసింది మెసేజ్ ఏంటి అనేది. బట్ డీప్‌గా మనకు కూడా తెలియాలి కదా! సో, ఎవరైనా సరే మీ సర్కిల్‌లో ఇలాంటి వాళ్ళుంటే వాళ్ళేనండి. అంటే నేనిక్కడ పర్టిక్యులర్‌గా రిలేషన్‌షిప్ అంటే ఇదే అని చెప్పడానికి లేదు. మీ లవర్ అయినా కూడా అవ్వచ్చు, ఫ్రెండ్ అయినా అవ్వచ్చు, ఫ్యామిలీ మెంబర్ అవ్వచ్చు, ఎవరైనా కూడా అవ్వచ్చు. సో, అసలు మీకు రెజోనేట్ అయిన దాని ప్రకారం మీరు తీసేసుకోండి. బట్ మనం ఫర్దర్‌గా అయితే చూద్దాం అసలు అంటే ఎందుకు ఈ వ్యక్తి పదే పదే గుర్తు చేసుకుంటున్నారు ఏంటి అనేది. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా ఈ వ్యక్తి వాళ్ళ ఎమోషన్స్‌ని చాలా కంట్రోల్ చేసుకుంటున్నారండి చాలా రోజుల నుంచి. అంటే యాక్చువల్‌గా మీ విషయంలో వాళ్ళు కోపంగా ఉన్నారు. వాళ్ళకి ఫ్రస్ట్రేషన్ ఉంది. వాళ్ళు ఎమోషనల్‌గా సఫర్ అవుతున్నారు. అంటే నాకిక్కడ ఎలా అనిపిస్తుందంటే, వాళ్ళలో మిక్స్డ్ ఎమోషన్స్ కనిపిస్తున్నాయండి. ఈ వ్యక్తికి మీరంటే ఇష్టం ఉంది. కోపం ఉంది. అలానే వాళ్ళలో పెయిన్ ఉంది. అన్ని ఎమోషన్స్ ఉన్నాయి. అండ్ నాకు తెలిసి మీ ఇద్దరి మధ్యలో గొడవ కూడా అయినట్టుంది చాలా రోజుల క్రితం. ఈ గొడవ కూడా అంటే నార్మల్‌గా అయినట్టుగా నాకైతే అనిపించట్లేదు. చాలా పెద్దగానే అయింది. అంటే కార్డ్స్ ప్రకారం నాకు ఎలాంటి ఫీలింగ్ వస్తుందంటే, గొడవ ఏదైతే అయ్యిందో అదేంటంటే వాళ్ళు మీ మీద కోపంతోని లేకపోతే వాళ్ళేంటంటే మిమ్మల్ని వదిలించుకోవాలి అని చేసిందిలాగా నాకు అనిపించట్లేదండి. వాళ్ళ ఎమోషన్స్ అనేవి కంట్రోల్ చేసుకోలేక ఇంకా వాళ్ళకి ఆ పేషెన్స్ అనేది లేక మీతో గొడవ పెట్టుకున్నారేమో అని నాకైతే అనిపిస్తుంది. సో, మొత్తానికేంటంటే ఈ వ్యక్తి ఇంత మీ ఇద్దరి మధ్యలో సిట్యుయేషన్స్ అయిన తర్వాత కూడా వాళ్ళేంటంటే ఒక కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారండి. ముందుకి వెళ్ళలేకపోతున్నారు. అలానే వెనక్కి రాలేకపోతున్నారు. మధ్యలో స్టక్ అయిపోయారనమాట. చాలా రోజుల నుంచి ఈ వ్యక్తి ఏంటంటే, మీ విషయంలో మీ గురించి చాలా రకాలుగా ఆలోచిస్తున్నారు. మీ వల్ల ప్రాబ్లమ్ అవుతుందా? రిలేషన్‌షిప్‌లో హోప్ ఉంటుందా? అసలు ఏమవుతుంది అనేది వాళ్ళకేం అర్థం కావట్లేదండి. వ్యక్తులేంటంటే మెంటల్‌గా చాలా అన్‌స్టేబుల్‌గా ఉన్నారని చెప్పొచ్చు. యాక్చువల్‌గా ఈ వ్యక్తి ఏంటంటే, వాళ్ళ ఎనర్జీస్‌ని కానీ వాళ్ళ మైండ్‌సెట్‌ని కానీ కంట్రోల్ చేసుకోగలరండి. ఈ వ్యక్తికి యాక్చువల్‌గా సెల్ఫ్ కంట్రోల్ చాలా ఎక్కువ. బట్ ఏంటంటే మీ విషయంలో కొంత ఏదో జరిగింది. సో, అక్కడి నుంచి ఏంటంటే ఎందుకో కానీ వాళ్ళు కంట్రోల్‌లో ఉండలేకపోతున్నారు. బ్యాలెన్స్ చేసుకోలేకపోతున్నారు ఎమోషన్స్‌ని. సో, అదేంటంటే మరి కొంచెం డేస్ పాస్ అవుతున్న కొద్దీ ఎక్కువైపోతుందని చెప్పొచ్చు. థాట్స్ అనేవైతే స్టేబుల్‌గా లేవండి. వాళ్ళకేమనిపిస్తుందంటే ఇప్పుడు కూడా మీరు చాలా గుర్తొస్తున్నారు. అంటే ఆ గుర్తొచ్చినప్పుడు ఎలా ఉంటుందంటే కొన్నిసార్లు చాలా కోపమొస్తుంది. అంటే ఎంత కోపం వస్తుందంటే అక్కడ ఏమైనా థింగ్స్ ఉంటే అది బ్రేక్ చేసేయడం కానీ, లేకపోతే ఆ ఫ్రస్ట్రేషన్ కానీ, ఆ ఇరిటేషన్ కానీ అక్కడ పక్కన ఎవరైనా ఉంటే వాళ్ళ మీద చూపించడం కానీ, ఆ లెవెల్‌లో ఉంటుందనమాట. అట్ ద సేమ్ టైమ్ వాళ్ళకేమనిపిస్తుందంటే ఎందుకిదంతా?
అనవసరంగా ఇవన్నీ జరుగుతున్నాయి. అంటే మనం ఎక్కువ ఆలోచిస్తున్నామా? పాస్ట్‌లో మంచిగానే ఉన్నాం కదా! సో, ఇప్పుడెందుకు అలా అవ్వట్లేదు? అంటే 2 మైండ్ సెట్స్‌తో థింక్ చేస్తున్నారండి. మీరు చూసారంటే ఆ వ్యక్తిని వాళ్ళకి స్ప్లిట్ పర్సనాలిటీ ఉందేమో అని అనుకుంటారు. అంటే అంత డిఫరెంట్‌గా బిహేవ్ చేస్తున్నారు ఈ వ్యక్తి. మేబీ మీతో కాంటాక్ట్‌లో కూడా ఉండొచ్చు వీళ్ళు. బట్ ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్ ఉండొచ్చు. కొన్నిసార్లు చాలా బాగా మాట్లాడేయడం, చాలా అంటే కేరింగ్‌గా ఉండడం, కొన్నిసార్లు అసలు ఎవరో తెలియనట్టుగా బిహేవ్ చేయడం, చాలా రూడ్‌గా ఉండడం. అంటే ఎక్కడికైనా వెళ్తున్నా, లేకపోతే ఏమైనా చేస్తున్నా సరే, మీరేమైనా సరే కన్సర్న్‌తో అడిగితే మీకెందుకు అని అంటే తిరిగి క్వెషన్ చేయడం, ఫైట్ చేయడం. అంటే డిఫరెంట్‌గా అనిపిస్తుందండి. వ్యక్తి ఏంటంటే వాళ్ళు వాళ్ళలా అయితే లేరు. ఈ కార్డ్స్ చూస్తేనే వాళ్ళ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో నాకు అర్థమవుతుంది. సో, ఇలాంటి ఒక సిట్యుయేషన్ కానీ మీరు ఎవరైనా వ్యక్తితో ఫేస్ చేస్తుంటే వాళ్ళేనండి. వాళ్ళే మిమ్మల్ని ఏంటంటే గుర్తు చేసుకున్నారు. నేను చెప్తున్నాను కదా! ఈవెన్ వాళ్ళు ఎక్కడికైనా వెళ్తున్నా, ఏమైనా చేస్తున్నా సరే, వాళ్ళ థాట్స్‌లో మీరు చాలా కాన్స్టెంట్‌గా ఉంటున్నారండి. మీకిది తెలియకపోవచ్చు. బట్ వాళ్ళేంటంటే ఇది కంట్రోల్ చేయడం కోసం డిఫరెంట్ వేస్ కూడా వెతుకుతున్నారు. అంటే ఎందుకంటే ఇప్పుడు ఒక మనిషి కామ్ డౌన్ అవ్వడం అనేది అంత ఈజీ కాదండి. ఒక సిట్యుయేషన్ అనేది వచ్చిన తర్వాత వాళ్ళ ఎమోషన్స్ అనేవి ఇంటెన్స్‌గా అక్కడ ట్రిగ్గర్ అయిన తర్వాత ఇలానే ఉంటారు అని చెప్పొచ్చు. సో, ఈ వ్యక్తి ఏంటంటే స్టెబుల్‌గా ఉండడానికి ట్రై చేస్తున్నారు. సో, దానికోసం డిఫరెంట్ వేస్ కూడా చేసుకుంటున్నారు. డిఫరెంట్ టైప్స్‌లోని వాళ్ళ లైఫ్‌ని బెటర్ చేసుకోవడం కోసం ట్రై చేస్తున్నారు. అయినా సరే ఆ ఎమోషన్స్ అనేవి కంట్రోల్ అవ్వట్లేదు. దానికి రీజన్ ఏంటంటే వాళ్ళు పడుకున్నా, కూర్చున్నా, ఏం చేస్తున్నా సరే మైండ్‌లో అంటే వాళ్ళకి ఒక ఫిల్మ్ రన్ అవుతున్నట్టుగా కంటిన్యూయస్‌గా ఈ థాట్స్ అనేవి రన్ అవుతున్నాయన్నమాట. అంటే ఈ వ్యక్తి స్టెబుల్‌గా ఉండలేకపోతున్నారు. ఆ స్టెబిలిటీ ఎందుకు రావట్లేదు అంటే వాళ్ళకి మీ మీద ఒక ఒపీనియన్ క్రియేట్ అయింది. ఆర్ ఒక ఇంప్రెషన్ క్రియేట్ అయిందని మీరు అనుకోవచ్చు. అదేంటంటే కాంబినేషన్ ఆఫ్ గుడ్ అండ్ బ్యాడ్ థింగ్స్ అన్నమాట. మీ బిహేవియర్ వాళ్ళకి గుడ్‌గా అనిపిస్తుంది. అట్ ద సేమ్ టైమ్ బ్యాడ్‌గా అనిపిస్తుంది. మీరు కాసేపు వాళ్ళకి టాక్సిక్‌గా అనిపిస్తున్నారు. కాసేపు అంటే ఏంజెల్‌లా అనిపిస్తున్నారు. అంటే ఇలా ఉండడం వల్ల వాళ్ళేంటంటే స్టేబుల్‌గా ఉండలేకపోతున్నారండి. వాళ్ళ బిహేవియర్‌లో కూడా అందుకే అంటే మీరు ఆ స్టెబిలిటీ చూడలేకపోతున్నారు. ఈ థాట్స్ అనేవేంటంటే వాళ్ళని చాలా కన్‌ఫ్యూజ్ చేస్తున్నాయి. అలా అని చెప్పి ఇక్కడ ఎవరిదైనా అంటే సపోర్ట్ తీసుకొని, ఎవరిదైనా హెల్ప్ తీసుకొని పోనీ నార్మల్ అవుతున్నారా అంటే అసలు అంటే ఆ టైంకి ఎవరైనా సరే ఎందుకు ఇవన్నీను అని చెప్తే సైలెంట్ అవుతున్నారు కానీ మళ్ళీ తర్వాత నార్మలేనండి. అలాంటి ఒక సిట్యుయేషన్ నాకిక్కడ కనిపిస్తుంది. సో, ఈ వ్యక్తి మీ గురించి ఆలోచించడంలో ఆశ్చర్యపడడానికి ఏం లేదు. డే అండ్ నైట్ మీ థాట్స్‌లోనే ఉంటున్నారు. అది మాత్రం ఫ్యాక్ట్. ప్లస్ ఈ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో థాట్స్ అనేవి స్టెబుల్ అవ్వట్లేదండి. చాలా ఎమోషనల్ అవుతున్నారు. లైక్ ఏంటంటే మూడ్ స్వింగ్స్ అంటారు చూసారా? అవి వస్తున్నాయి వాళ్ళకి. సో, కమింగ్ డేస్‌లో కూడా ఎలా ఉంటుందంటే, ఈ వ్యక్తి కొంత సిట్యుయేషన్స్‌ని కంట్రోల్ చేయడానికి చూస్తారు. సో, అది కంట్రోల్ చేయడానికి చూసినప్పుడు ఒకవేళ కానీ మీరు వాళ్ళతో కోఆపరేట్ చెయ్యకపోతే డెఫినిట్‌గా థింగ్స్ అనేవి ఇంకా కాంప్లికేటెడ్‌గానే ఉంటాయండి. అలా అని చెప్పి వీళ్ళ వల్ల మీకేమైనా ప్రాబ్లమ్ అవుతుంది. మీరు అంటే వీళ్ళతో ఉంటే డేంజరు అని మీరు అనుకోవాల్సిన అవసరం లేదు. అలాంటి రిస్క్ ఏమి ఉండదు. ఎందుకంటే ఆ వ్యక్తి వాళ్ళని వాళ్ళే ట్రబుల్ చేసుకోవాలి కానీ మిమ్మల్ని ట్రబుల్ చేసే పరిస్థితి లేదు. అయితే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే ఆ వ్యక్తి కొంతవరకు ఇండివిడ్యువల్‌గా ఉండడానికి ట్రై చేస్తారండి. వాళ్ళ కోసం వాళ్ళు స్టాండ్ తీసుకోవడం కానీ, అంటే వాళ్ళకి వాళ్ళు సపోర్ట్ చేసుకోవాలి అని చూస్తారు. ఎందుకంటే ఇక్కడ వాళ్ళకి మీ మీద ఒక ఇంప్రెషన్ క్రియేట్ అయింది అండి. ఆ ఇంప్రెషన్ వల్ల ఏంటంటే వాళ్ళకి ఫ్రీక్వెంట్‌గా మీరంటే కోపం వస్తుంది. అలా అని చెప్పి ఇది హేట్రెడ్ అని చెప్పను కానీ, ఎక్కడో తెలియని ఇరిటేషన్ అనమాట. అలా అని మీరు ఇష్టం లేదు అని కూడా కాదు. ఇష్టం ఉంది. ఎందుకంటే కమింగ్ డేస్‌లో కూడా ఈ రిలేషన్‌షిప్‌ని ప్రొటెక్ట్ చేసుకోవాలనే వాళ్ళు చూస్తారు కానీ, మిమ్మల్ని విడిచిపెట్టేయాలి అని వాళ్ళైతే అనుకోరు. అంటే ఈ బిహేవియర్ అనేది మీకు ఇంకా ఇన్‌కన్వీనియంట్‌గా అనిపించొచ్చు. వాళ్ళతో ఉండాలా? లేదా? అనేది మీరే అంటే ఆలోచించుకునే పరిస్థితి రావచ్చు. ఎందుకంటే ఇక్కడ నాకెలా అనిపిస్తుందంటే, ఇప్పుడు ఆ వ్యక్తి డిఫరెంట్ ఎమోషన్స్ చూపిస్తున్నప్పుడు మీకు కూడా ఏంటంటే అది కన్‌ఫ్యూజింగ్‌గానే ఉంటుంది. అసలు ఆ వ్యక్తి ఏంటి రియల్? అంటే వాళ్ళకి ఇష్టం ఉందా? ఇష్టం లేదా? అసలు ఎందుకలా రియాక్ట్ అవుతున్నారు అనేది మీకు అంటే కొంత ఇబ్బందికరంగా అనిపిస్తుంటది. బట్ నేను ఒక్కటి మాత్రం చెప్తానండి. ఇదైతే ఒక ఫేజే. కమింగ్ డేస్‌లో మేబీ చేంజ్ అవ్వచ్చు. బట్ చెప్తున్నాను కదా! ఈ రిలేషన్‌షిప్ ఏంటంటే వాళ్ళు కంట్రోల్ చేయాలని చూడడం కానీ, లేకపోతే వాళ్ళు అనుకున్నట్టుగా మీరు ఉండాలి అని అంటే వాళ్ళు అనుకోవడం కానీ ఇలాంటివి జరగడానికి ఛాన్సెస్ ఉన్నాయండి. సో, ఆ ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఈ వ్యక్తితోని మీరు ట్రావెల్ అవ్వగలరు అనుకుంటే కొంతకాలం ఈ వ్యక్తికి సరెండర్ అవ్వాల్సుంటుంది. లేదు అనుకుంటే అది మీ ఇష్టమే. ఎందుకంటే ఇక్కడ మీరు ఫస్ట్ సరెండర్ అయితే వాళ్ళు కొంత స్టెబుల్ అవుతారండి. కొంత కంట్రోల్ అవుతారు. ఆ తర్వాత మీరేంటంటే వాళ్ళతో మళ్ళీ నార్మల్‌గా ఉండొచ్చు. ఆర్ వాళ్ళేంటంటే
మీకు సరెండర్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. బట్ ఇనీషియల్‌గా వీళ్ళేంటంటే మీరనుకున్నట్టుగా చేంజ్ అయిపోవాలి, లేకపోతే మీరనుకున్నట్టుగా మీ కంట్రోల్‌లో ఉండాలి అంటే అది జరగదనమాట. సో, అందుకే వీళ్ళ థాట్స్ ఏంటంటే కొంత నార్మల్ అవ్వాల్సిన అవసరం ఉందేమో అని నాకనిపిస్తుందండి. వీళ్ళకి కొంత టైమ్ ఇస్తే మంచిది. అంటే మీరు కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో ఉన్నా సరే, వాళ్ళ మూడ్ స్వింగ్స్‌ని కొంచెం తట్టుకోవడానికి ట్రై చేయండి. అది ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ అసలు ఇంకా చూద్దాం మరి ఇలాంటి ఒక సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే మీకు భయం వేస్తుందండి. ఈ వ్యక్తితోని ఎలాగా ముందుకు వెళ్ళాలి? ఈ వ్యక్తిని ఎలా హ్యాండిల్ చేయాలి అని. అంటే మీరు భయపడడంలో నాకు పెద్ద ఆశ్చర్యం ఏం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఒక వ్యక్తిలోని మనం ఎప్పుడూ చూడని డిఫరెంట్ సైడ్ చూసినప్పుడు ఆ వ్యక్తి అలానే ఉంటారా? వాళ్ళతో ఫ్యూచర్ అనేది అలానే ఉంటుందా? అనే భయం చాలా కామన్‌గా ఉంటుంది. బట్ ఇక్కడ మీరొకటి అర్థం చేసుకోవాల్సిందేంటంటే, ఈ వ్యక్తి వల్ల మీకెలాంటి డేంజర్ అయితే ఉండదండి. ఈ వ్యక్తి అంటే ఏదైనా ఫ్రస్ట్రేషన్ ఉంటే అది మీ మీద చూపించొచ్చు కానీ, అది హార్మ్‌లెస్ అండి. దానికి రీజన్ ఏంటంటే, ఇక్కడ ఈ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో, ఇక్కడ మిమ్మల్ని మీ యాన్సెస్టర్స్ కానీ, మీ స్పిరిట్ గైడ్స్ కానీ, వాళ్ళు ప్రొటెక్ట్ చేస్తున్నారండి. సో, వాళ్ళ ప్రొటెక్షన్ ఉన్నంత వరకు కూడా వీళ్ళు మీకు ఎలా కూడా హార్మ్ చేయలేరు. అలా అని చెప్పి వీళ్ళు టాక్సిక్ కూడా కాదు. జస్ట్ మైండ్ అనేది కరెక్ట్‌గా లేదు అని చెప్పొచ్చు. అంటే మెంటల్ స్టేట్ అనేది డిఫరెంట్‌గా ఉందండి. స్టెబుల్‌గా పాపం ఆలోచించలేకపోతున్నారు. వాళ్ళని కూడా నేను బ్లేమ్ చేయను. దానికి రీజన్ ఏంటంటే, ఆ కార్డ్స్ చూస్తుంటే వాళ్ళు సఫర్ అవుతున్నారండి. ఇంకా బ్లేమ్ చేయడానికి ఏముంది? మేబీ వాళ్ళు మీకు అన్‌ఫెయిర్ థింగ్స్ చేసుండొచ్చు. బట్ వాళ్ళ కార్డ్స్ చూస్తుంటే వాళ్ళ ఎమోషనల్ స్టేట్ బాలేదు కాబట్టి, నేనేంటంటే ఎక్కువ వాళ్ళ గురించి ఏం మాట్లాడాలి అనుకోవట్లేదు. బట్ మీ విషయంలో కూడా ఏంటంటే, మీరు కూడా భయపడాల్సిన అవసరం లేదండి. మీరు ఇప్పుడు ఏదైతే సఫర్ అవుతున్నారో ఇది ఫేజే. బట్ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి. మీకు మీ యాన్సెస్టర్స్ కానీ, స్పిరిట్ గైడ్స్ కానీ అందరూ సపోర్ట్ చేస్తున్నారండి. సో, వాళ్ళు సపోర్ట్ చేసినంత వరకు కూడా మీరు సేఫ్ జోన్‌లోనే ఉంటారు. ఈవెన్ థింగ్స్ కూడా మీ ఫేవర్‌లోనే వర్కౌట్ అవుతాయి. ఈ కార్డ్ వచ్చింది చూసారా? మేబీ ఇనీషియల్‌గా కొంత ఇబ్బందికరంగా ఉంటుంది కానీ, స్లోగా అంటే ఈ వ్యక్తి మీకు సరెండర్ అవుతారండి. మీరు ఆ స్టాండ్ తీసుకోవాలే కానీ మీరేంటంటే ఈ వ్యక్తిని కంట్రోల్ చేయగలరు అని చెప్పి మెంటల్‌గా మీరు స్ట్రాంగ్‌గా ఉంటే, ఆ వ్యక్తి ఒక పాయింట్‌కొచ్చిన తర్వాత సరెండర్ అవ్వాల్సిందే. యాక్చువల్‌గా ఇక్కడ ఆ వ్యక్తి మీకు టాక్సిక్‌లా కనిపించొచ్చు కానీ, అది వాళ్ళ థాట్స్ వాళ్ళని అలా చేస్తుంది కానీ, వాళ్ళు టాక్సిక్ కాదండి. మనిషి ఒరిజినల్‌గా మంచివాళ్ళే. వాళ్ళ నేచర్ కూడా చాలా మంచిది. అంటే బ్యాలెన్స్డ్‌గా ఉంటారు. బట్ ఒక సిట్యుయేషన్ జరిగింది. అక్కడి నుంచి కంట్రోల్ తప్పిపోయారనమాట. అక్కడి నుంచి మళ్ళీ వాళ్ళు కంట్రోల్‌లోకి రావాలంటే కొంత టైం పడుతుంది. సో, ఈ పర్టిక్యులర్ సిట్యుయేషన్‌లోనేంటంటే వాళ్ళని మీరు కంట్రోల్ చేయాలి అనుకుంటే వాళ్ళ దారిలోకే మీరు వెళ్ళాలి కానీ, మీ దారిలోకి వాళ్ళని అంత ఈజీగా డైరెక్ట్‌గా తెచ్చుకోవడం జరగదు. వన్స్ మీరు వాళ్ళ దారిలోకి వెళ్తే, మీ దారిలోకి వాళ్ళని తీసుకురావడం ఈజీయే. ఎందుకంటే ఈ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో మీరు స్టాండ్ తీసుకుంటే ఏదో ఒక పాయింట్ దగ్గర వాళ్ళు మీకు సరెండర్ అవ్వాల్సిందే. మీ కంట్రోల్‌లోకైతే వచ్చేస్తారండి. సో, దీనికోసం అయితే మీరు వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కార్డ్స్‌లోని అంటే ఆ వ్యక్తి సిట్యుయేషన్ అలా ఉందని చూపిస్తుంది కానీ, మీకేదో ప్రాబ్లమ్ అవుతుంది అన్నట్టు నాకు చూపించట్లేదు. సో, నేను ఒకటే చెప్తాను ఇఫ్ పాసిబుల్ ఆ వ్యక్తితో కోఆపరేట్ చేయడానికి ట్రై చేయండి. ఒకవేళ అవ్వకపోయినా ప్రాబ్లమ్ ఏం లేదు. సైలెంట్‌గా మీ పని మీరు చేసుకోండి. భయపడాల్సిన అవసరం అయితే ఏం లేదండి. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే ఈ పింక్ పెన్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. సో, అసలు మిమ్మల్ని ఇప్పుడు పదే ఎవరు గుర్తు చేసుకుంటున్నారు? ఎందుకు? అసలు ఫస్ట్ ఈ వ్యక్తి ఎవరు అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి? వాళ్ళతో మీకు ఎలాంటి రిలేషన్‌షిప్ ఉండొచ్చనేది చూద్దాం. సో, డెఫినెట్‌గా వీళ్ళేంటంటే మీ పార్ట్నర్ అండి. ఒకవేళ కానీ మీ ఇద్దరు అంటే సెపరేషన్ ఫేజ్‌లో ఉన్నా, నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో ఉన్నా, సో, మోస్ట్‌లీ అలాంటి సిట్యుయేషన్‌లో ఉన్న వాళ్ళు అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఎక్కువ గుర్తు చేసుకుంటున్నారు. ఇద్దరి మధ్యలో రిలేషన్‌షిప్ అయితే అస్సలు బాలేదు. అట్ ద సేమ్ టైమ్ వీళ్ళేంటంటే ఇంకా ఈ సిట్యుయేషన్‌ని యాక్సెప్ట్ చేయలేదేమో అని కూడా నాకు అనిపిస్తుంది. బట్ ఏదైనా సరే అంటే ఇంకా ఇక్కడ ఎక్కువ చెప్పడానికి ఏం లేదు. ఎవరు అంటే డెఫినిట్‌గా మీ వైఫ్ కానీ, హస్బెండ్ కానీ అవ్వాలండి. త్రూ మ్యారేజ్ ఈ రిలేషన్‌షిప్ ఫార్మ్ అయింది. సో, అలాంటి వాళ్ళెవరైనా ఉంటే డెఫినిట్‌గా ఈ రీడింగ్ అయితే మీకే. మరి వాళ్ళెందుకు గుర్తు చేసుకుంటున్నారు, ఏంటి అనేదైతే చూడాలి. ఇక్కడ మీలో కొన్ని స్పెషల్ కేసెస్ ఉంటాయండి. అంటే ఎలా అంటే, కొంత ఇద్దరు మధ్యలోని సిట్యుయేషన్స్ బాలేక బ్రేక్ తీసుకున్న వాళ్ళుంటారు. కంప్లీట్‌గా సెపరేషన్ అని చెప్పడానికి లేదు. అలా అని చెప్పి
అంటే ఏదో ప్రాబ్లమ్ ఉందని కూడా కాదు. సో, మీలాంటి వాళ్ళకి కూడా ఇది బాగా సూట్ అవుతుందని చెప్పొచ్చండి. సో, అసలు చూద్దాం మరి ఎందుకు అంటే వీళ్ళు అంతలాగా మిమ్మల్ని గుర్తు చేసుకుంటున్నారు. దానికి రీజన్ ఏంటి అనేదైతే చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటేనండి, ఈ వ్యక్తులు మళ్ళీ మీ లైఫ్‌లోకి రావాలి అనుకుంటున్నట్టుగా అనిపిస్తుందండి. రియూనియన్ కోరుకుంటున్నారేమో అని అనిపిస్తుంది ఈ కార్డ్స్ చూస్తుంటే. దానికి రీజన్ ఏంటంటే యాక్చువల్‌గా ఈ వ్యక్తి మిమ్మల్ని చాలా ఇష్టపడి పెళ్లి చేసుకున్నట్టున్నారండి. వాళ్ళేంటంటే మిమ్మల్ని పెళ్లి చేసుకున్నప్పుడు చాలా ఇష్టపడ్డారు. అండ్ పెళ్లయిన తర్వాత కూడా ఆ లవ్ అయితే వాళ్ళకుందండి. మీ ఇద్దరి మధ్యలోని కనెక్షన్ చూస్తుంటే నాకెలా అనిపిస్తుందంటే చాలా డిఫరెంట్‌గా అనిపిస్తుంది. అంటే అంత ఇష్టపడిన వ్యక్తులు ఇప్పుడు ఎందుకు దూరంగా ఉంటున్నారు అనేది అది మీకే తెలియాలి. బట్ ఒక్కటి మాత్రం నిజమండి. ఈ వ్యక్తి మెచ్యూర్డ్ పర్సన్ అండి. మరీ చైల్డిష్‌గా బిహేవ్ చేసి అంటే ఏది థింక్ చేయకుండా డెసిషన్స్ తీసుకునే టైప్ అయితే కాదు. చాలా ఆలోచించే డెసిషన్స్ తీసుకుంటారు. బట్ ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే ఈ వ్యక్తి కంట్రోల్ చేయాలనుకుంటారండి. కంట్రోలింగ్ అనే మాట కూడా కరెక్ట్ కాదేమో మేబీ. అంటే వాళ్ళు మెచ్యూర్డ్ పర్సన్స్ కాబట్టి కరెక్ట్‌గా హ్యాండిల్ చేస్తారు అనే మైండ్ సెట్ మాత్రం వాళ్ళకుందండి. అలా అని చెప్పి మీరంటే ఇష్టం లేదు, మీ విషయంలో సెల్ఫిష్‌గా ఉండాలి, మీకు ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయాలి అనుకున్న టైప్ కూడా కాదు. కాకపోతే వాళ్ళకి కొంచెం గుడ్‌కి, బ్యాడ్‌కి మధ్యలో డిఫరెన్సెస్ తెలుసు కాబట్టి వాళ్ళు సిట్యుయేషన్స్‌ని హ్యాండిల్ చేస్తే రిలేషన్‌షిప్ బెటర్‌గా ఉంటుంది అనే ఫీలింగ్ మాత్రం వాళ్ళకి ఎప్పుడూ ఉంటుందని చెప్పొచ్చు. సో, అలాంటి వ్యక్తితో మీ రిలేషన్‌షిప్ అనేది ఏర్పడింది. వ్యక్తికైతే మాత్రం మీరంటే చాలా ఇష్టమండి. ఒకవేళ వాళ్ళు అంటే ఇప్పుడు ఎలాంటి సిట్యుయేషన్ వల్ల మీకు దూరంగా ఉంటున్నారు, ఎవరి మధ్యలో ఇంటర్ఫియర్ అయ్యి ఈ రిలేషన్‌షిప్ అనేది ఒక నెగెటివ్ టర్న్ తీసుకున్నప్పటికీ కూడా వాళ్ళకి మీ మీద ఉన్న లవ్ అయితే మాత్రం ఫ్యాక్ట్ అండి. ఆర్ ట్రూ అని చెప్పొచ్చు. సో, ఇప్పుడేంటంటే ఈ వ్యక్తికి మీరంటే అబ్సెషన్ పెరిగిందండి. ఎందుకో కానీ మీరేంటంటే వాళ్ళకి బాగా గుర్తు రావడం, అంటే ఈ రిలేషన్‌షిప్‌లోని ఎక్కడో తెలియని ఆ పాజిటివిటీ క్రియేట్ అవ్వడం స్టార్ట్ అయింది. ఇది ఎక్కడి నుంచి వస్తుంది అంటే తెలీదు. మేబీ వాళ్ళ థాట్స్ అనేవి ఆ రకంగా ఉంటున్నాయేమో అని నాకనిపిస్తుంది. ఇంతవరకు వాళ్ళ మైండ్ ఏంటంటే వీళ్ళని ఒక రకంగా మిస్‌లీడ్ చేసింది. ఇప్పుడు వాళ్ళ మైండ్ ఏంటంటే వీళ్ళని ఇంకొక రకంగా మిస్‌లీడ్ చేయడం స్టార్ట్ చేసింది. అంటే మిమ్మల్ని బాగా మిస్ అవ్వడం కానీ, మీరు బాగా గుర్తు రావడం కానీ, అంటే మీకోసం వాళ్ళేంటంటే వివరాలు తెలుసుకోవడం కానీ ఇలాంటివి చేస్తున్నట్టున్నారు. అంటే అబ్సెషన్ పెరిగిందనమాట. ఒకవేళ ఇది మీకు రెజొనేట్ అవుతుంది అనంటే డెఫినిట్‌గా కమింగ్ డేస్‌లో సిట్యుయేషన్స్ కూడా అంటే ఎలా ఉంటాయి అంటే, ఈ వ్యక్తి మిమ్మల్ని కాంటాక్ట్ చేయడం కానీ, మీతో మాట్లాడడం కానీ, మళ్ళీ అంటే ఏదో ఒక డెసిషన్ తీసుకోమనడం కానీ, రీకన్సిడర్ చేయమని చెప్పడం కానీ, ఇలాంటివి కూడా జరగొచ్చండి. ఎందుకంటే ఈ వ్యక్తి యాక్చువల్‌గా ఈ రిలేషన్‌షిప్‌లో సడెన్‌గా హోప్‌ఫుల్‌గా ఫీల్ అవుతున్నారు. ఎందుకో కానీ థింగ్స్ వర్కౌట్ అవుతాయేమో అనే ఫీలింగ్ వాళ్ళకి స్టార్ట్ అయిందనమాట. సో, అక్కడి నుంచే ఈ ఆలోచనలు పెరగడం కూడా స్టార్ట్ అయిందేమో అనిపిస్తుంది. బట్ ఇందులోనేంటంటే కొంత నెగటివిటీ ఉంది, కొంత పాజిటివిటీ కూడా ఉందండి. అలా అని చెప్పి వీళ్ళేంటంటే 100% థింగ్స్ వర్కౌట్ అయిపోతాయని కూడా అనుకోవట్లేదు. అంటే మీ గురించి తెలుసుకోవచ్చు, మీతో మాట్లాడడానికి ప్రయత్నాలు చేయొచ్చు, ఆర్ మీకోసం ఆలోచించొచ్చు కానీ వాళ్ళేంటంటే ఇంతకు ముందులాగా ఎక్కువ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోలేరు. ఇంతకు ముందులాగా మీతో ఫ్రీగా ఉండలేరు అనేది కూడా వాళ్ళకి తెలుసండి. ఎక్కడో కానీ వాళ్ళకేమనిపిస్తుందంటే ఒకవేళ వాళ్ళు మీ దగ్గరకొచ్చి మాట్లాడితే మీరు వాళ్ళని జడ్జ్ చేస్తారేమో, లేకపోతే వాళ్ళ లవ్‌ని ట్రస్ట్ చేయరేమో, లేకపోతే వాళ్ళని ఇన్సల్ట్ చేస్తారేమో, లేకపోతే వాళ్ళ మీద డౌట్ పడతారేమో, ఇలా అంటే వాళ్ళకి చాలా ఆలోచనలున్నాయండి. యాక్చువల్‌గా అంటే మీరు వాళ్ళ ఎక్స్‌పెక్టేషన్స్‌కి రీచ్ అవ్వలేరేమో, అట్ ద సేమ్ టైమ్ మీ ఎక్స్‌పెక్టేషన్స్ కూడా వాళ్ళు రీచ్ అవ్వలేరేమో అనే డౌట్స్ అయితే వాళ్ళకున్నాయండి. దానివల్ల ఏంటంటే వాళ్ళు అంటే పాజిటివ్‌గా అయితే ఫీల్ అవుతున్నారు కానీ ఇమ్మీడియేట్‌గా స్టెప్ వేయగలరా లేదా అనేది వాళ్ళకి అర్థం కావట్లేదు అని చెప్పొచ్చు. ఇక్కడేంటంటే ఒక కన్‌ఫ్యూజన్ అనేది ఉంది వీళ్ళకి. అయితే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కమింగ్ డేస్‌లోని ఈ వ్యక్తి ఏంటంటే మీ నుంచి ఏమైనా సరే పాజిటివిటీ ఉంటదేమో, లేకపోతే రిలేషన్‌షిప్‌కి ఏమైనా ఛాన్స్ ఇస్తారేమో అని చెప్పి చూస్తారు. ఒకవేళ మీరేంటంటే ఛాన్స్ ఇవ్వకపోయినా సరే వాళ్ళేంటంటే ట్రై చేస్తారండి. ట్రై చెయ్యరు అని అనుకోవడానికి లేదు. కాకపోతే వీళ్ళు ట్రై చేసినప్పుడు మీరు ఎలా రియాక్ట్ అవుతారు? లేకపోతే ఈ రిలేషన్‌షిప్‌ని ఎలా హ్యాండిల్ చేస్తారు అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కమింగ్ డేస్‌లో నాకిక్కడ సిట్యుయేషన్ ఎలా కనిపిస్తుందంటే కాంప్లికేటెడ్‌గా అనిపించట్లేదు కానీ, మీరు సిట్యుయేషన్‌ని కానీ కరెక్ట్‌గా హ్యాండిల్ చేయకపోతే ఇక్కడ
డిజాస్టర్ అనేది జరుగుతుందండి. అది ఆ వ్యక్తికి జరగొచ్చు, మీకు జరగొచ్చు. డిజాస్టర్ ఏ రకంగా జరుగుతుంది అంటే, ఆ వ్యక్తి కావాలని చేయరు కానీ, ఆ వ్యక్తి వల్ల జరగడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. దానికి రీజన్ ఎవరు అంటే మీరే. ఎందుకంటే మీరు సిట్యుయేషన్‌ని ప్రాపర్‌గా హ్యాండిల్ చేయలేదు కాబట్టి. అంటే ఎందుకు నేను ఈ మాట చెప్తున్నాను అంటే, ఆ వ్యక్తి యాక్చువల్‌గా మెచ్యూర్డ్‌గా థింక్ చేసే వ్యక్తేనండి. ఏది గుడ్, ఏది బ్యాడ్ అనేది వాళ్ళకి తెలుసు. అయితే ఏంటంటే, ఇప్పుడు వాళ్ళలోని స్ట్రేంజ్‌గా చేంజెస్ వస్తున్నాయి. అంటే ఆ చేంజెస్ అనేవి చెప్తున్నాను కదా! కొంత నెగెటివ్‌గా ఉన్నాయి. కొంత పాజిటివ్‌గా ఉన్నాయి. అంటే ఒకటి పాజిటివ్‌గా ఉంటే పర్వాలేదు. బట్ ఆ నెగెటివ్‌గా ఉన్నాయి చూడండి. అందులోనేంటంటే ఆహ్, టాక్సిసిటీ అనేది నాకు కనిపిస్తుంది. అలా అని చెప్పి వ్యక్తులు మీకేంటంటే వాంటెడ్‌గా కూడా డిస్టర్బ్ చేయాలి. వాంటెడ్‌గా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయాలి అని కూడా అనుకోరు. బట్ ఇక్కడ ఏమవుతుందంటే మీరు ఈ సిట్యుయేషన్స్‌కి ఎలా రియాక్ట్ అవుతారు? ఈ సిట్యుయేషన్స్‌ని ఎలా హ్యాండిల్ చేస్తారో చూసి, దాని ప్రకారం వాళ్ళేంటంటే చేంజెస్ చేసుకోవడం జరుగుతుందండి. మీరు కోఆపరేట్ చేస్తే వాళ్ళేంటంటే మీరనుకున్న విధంగా మీతో ఉండడం కానీ, లేకపోతే పాస్ట్‌లో మీ ఇద్దరి మధ్యలో రిలేషన్‌షిప్ ఎలా ఉందో అలా కంటిన్యూ చేయడం కానీ చేస్తారు. లేదు అంటే ఈ వ్యక్తితో మేము ఉండలేం. వాళ్ళలోనే అన్నీ ఉన్నాయి. మాకు అవసరం లేదు అని మీరనుకుంటే కొంత ప్రాబ్లమ్స్ కూడా రావచ్చండి. అంటే ప్రాబ్లమ్ కన్ఫర్మ్‌గా వస్తుందని నేను చెప్పను. ఎందుకంటే, ఈ సిట్యుయేషన్ మీరు ఒక మెచ్యూర్డ్ వేలో కానీ హ్యాండిల్ చేసి, ఆ వ్యక్తికి అంటే ప్రాపర్‌గా రీజన్స్ చెప్పి మీరు అంటే ఎందుకు ఇలా ఉంటున్నారు, ఏంటి అనేది కానీ కొంచెం క్లారిఫై చేస్తే ఇవేమి ఉండవండి. సో, ఇక్కడేంటంటే ఈ వ్యక్తి అందుకే ఆలోచిస్తున్నారు. చాలా ఎక్కువ ఆలోచిస్తున్నారు. అంటే ఇక్కడ మీ దగ్గరకొస్తే ఎలాంటి సిట్యుయేషన్స్ ఉంటాయి, రాకపోతే ఎలాంటి సిట్యుయేషన్స్ ఉంటాయి. సో, అసలు రావాలంటే ఏం చేయాలి? లేకపోతే ఇలా రకరకాలుగా ఆలోచిస్తున్నారండి. అందుకే ఈ మధ్య కాలంలో ఈ వ్యక్తులకు ఆలోచనలు ఎక్కువయ్యాయి అని చెప్పొచ్చు. సో, ఈ ఆలోచనల్లోనేంటంటే వాళ్ళకి భయం కూడా ఉందండి. ఎక్కడ వాళ్ళేంటంటే మీ ఎక్స్‌పెక్టేషన్స్‌కి రీచ్ అవ్వరో, లేకపోతే మీరు వాళ్ళ ఎక్స్‌పెక్టేషన్స్‌కి రీచ్ అవ్వలేరేమో, పాస్ట్‌లో రిలేషన్‌షిప్ ఉన్నట్టుగా ప్రెజెంట్‌లో కానీ, ఫ్యూచర్‌లో కానీ ఉండదేమో. అంటే రకరకాలుగా ఆలోచిస్తున్నారు. ఒకే రకంగా ఆలోచిస్తున్నారంటే అది అబద్ధం. బట్ ఆ ఆలోచనలోని భయం కూడా ఉందండి. ఈ వ్యక్తులేంటంటే మరీ తెగించేసి అంటే ఏదైనా పర్వాలేదు అనుకునే టైప్ కూడా కాదు. కొంచెం డీసెంట్ అనే చెప్పాలి. బట్ ఏంటంటే చెప్తున్నాను కదా! మనిషి ఏంటంటే తన ఆలోచనలనేవి స్టేబుల్‌గా లేనప్పుడు ఏదైనా చేయొచ్చండి. అలా అని చెప్పి మీకు డేంజర్ ఉంటుందని అనుకోవద్దు. ఎందుకంటే ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే ఒకవేళ ఈ వ్యక్తి మీకేదైనా ప్రాబ్లమ్ క్రియేట్ చేస్తే వాళ్ళు కూడా ఈ ప్రాబ్లమ్‌లోని ఉంటారండి. వాళ్ళేదో సేఫ్‌గా ఉంటారు. మీకే ప్రాబ్లమ్ అని మీరు అనుకోవడానికైతే లేదు. అది మాత్రం ఇక్కడ మిమ్మల్ని ఎక్కువ స్ట్రెస్ చేసే విషయం అయితే కాదు. కానీ చెప్పాను కదా! ఏదైనా సరే ప్రాబ్లమ్ రాకముందే మీరు దాన్ని సార్ట్ ఔట్ చేసుకుంటే మంచిది. అసలు ఇలాంటి ఒక సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకు ఇంకా ఏం అడ్వైస్ ఇస్తుందో చూద్దాం. సో, ఒక్కటి మాత్రం నిజమండి. ఈ సిట్యుయేషన్‌లోనేంటంటే యూనివర్స్ మిమ్మల్ని వాచ్ చేస్తుందండి. మీరిది ఎలా హ్యాండిల్ చేస్తారు? అంటే ఈ సిట్యుయేషన్‌లోని అంటే మీరు ఏ రకంగా కన్క్లూజన్ తీసుకొస్తారో మీ నుంచి ఎలాంటి మూవ్‌మెంట్ ఉంటుంది అనేది చూడాలి అనుకుంటున్నట్టు నాకైతే అనిపిస్తుంది. ఒక్కటి మాత్రం నిజమండి. ఈ సిట్యుయేషన్‌లో మాత్రం కొంచెం క్లారిటీ మెయింటైన్ చేసుకోవడం మంచిది. అంటే యాక్చువల్‌గా ఈ వ్యక్తిని మీరు హ్యాండిల్ చేయగలరండి. ఈ వ్యక్తిని కంట్రోల్ చేసే వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది మీరే అని చెప్పొచ్చు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మీ ఇద్దరి మధ్యలో సిట్యుయేషన్స్ బ్యాడ్‌గా ఉండడం వల్ల ఈ వ్యక్తిని మీరు హ్యాండిల్ చేయలేరేమో, లేకపోతే వీళ్ళు మీ కంట్రోల్‌లో ఉండరేమో అనే ఆ కాన్ఫిడెన్స్ మీకు లేదు అని చెప్పొచ్చు. డౌట్ పడుతున్నారండి. ఇక్కడ ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మిమ్మల్ని మీరు డౌట్ పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే యూనివర్స్ ఇక్కడ మీకు సపోర్ట్ చేయడానికి రెడీగా ఉంది. అలా అని చెప్పి మీరు ఏ స్టెప్ అయినా తీసుకోవచ్చు. ఈ వ్యక్తిని అవసరం లేదు అనుకున్నా వర్కౌట్ అవుతుంది. ఈ వ్యక్తి కావాలి అనుకున్న వర్కౌట్ అవుతుంది. అయితే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే, దీన్ని ఒక పీస్‌ఫుల్ వేలో సార్ట్ ఔట్ చేయాల్సుంటుంది. మీకు నచ్చినా, నచ్చకపోయినా ఆ వ్యక్తితో మీరు మాట్లాడే పద్ధతి కానీ, ఆర్ సిట్యుయేషన్‌ని హ్యాండిల్ చేసే పద్ధతి కానీ, కొంత మెచ్యూర్డ్‌గా ఉంటే మంచిది. ఎందుకంటే, యూనివర్స్ ఎప్పుడు కూడా ఏంటంటే, పీస్‌నే చూజ్ చేసుకోమని చెప్తదండి. వైలెన్స్‌ని చూజ్ చేసుకోండి, ఫైట్స్ చేయండి, ఆర్గ్యుమెంట్స్ చేయండి అని ఎప్పుడూ చెప్పదు. అట్‌లీస్ట్ మీ సిట్యుయేషన్‌కి చెప్పట్లేదు అని చెప్పొచ్చు. సో, మీరేంటంటే కొంచెం క్లారిటీ మెయింటైన్ చేయండి. అసలు అంటే ఆ వ్యక్తి గురించి కూడా తెలుసుకోవడానికి ట్రై చేయండి. వాళ్ళేం చేస్తున్నారు? లేకపోతే వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంది? ఇలాంటివి. ఎందుకంటే రేపనే రోజు ఆ వ్యక్తిని మీరు హ్యాండిల్ చేయాలనుకున్నప్పుడు మీకు ఈజీ అవుతుంది. సడెన్‌గా మీరేంటంటే ఒక స్ట్రేంజర్‌తో మాట్లాడినట్టుగా, ఒక స్ట్రేంజర్‌ని హ్యాండిల్ చేసినట్టుగా చేయలేరు కదా! సో, ఒకటే చెప్తాను. ఆ వ్యక్తి విషయంలోని మీరు ఎలా హ్యాండిల్ చేసినా థింగ్స్ అయితే వర్కౌట్ అవుతాయి. బట్ నేను చెప్పాను కదా!
మేబీ పీస్‌ని చూజ్ చేసుకోవడం మంచిది. అంటే ఆ వ్యక్తితో కలవడానికి ట్రై చేయండి. ఆ వ్యక్తితో అంటే కూల్‌గా మాట్లాడడానికి ట్రై చేయండి. ఒకవేళ మీ వల్ల అవ్వట్లేదు అంటే ఇంకెవరైనా వ్యక్తుల్ని ఇందులో ఇన్వాల్వ్ చేయొచ్చు. వాళ్ళతోనైనా సరే కొంచెం మాట్లాడించేటప్పుడు కూల్‌గా మాట్లాడిస్తే బెటర్. అంటే ఒకటి ఇక్కడ మీరే ఈ సిట్యుయేషన్‌ని హ్యాండిల్ చేస్తే బెటర్. బట్ మీరు ఎవరినైనా ఇన్వాల్వ్ చేయాలనుకున్నా అది మీ ఇష్టమేనండి. అల్టిమేట్‌గా నేను ఇక్కడ ఒకటే చెప్తాను. ఇఫ్ థింగ్స్ అనేవి పాజిటివ్ వేలో ఎండ్ అవ్వాలి అనుకుంటే మాత్రం మీ వైపు నుంచి మీరు కరెక్ట్‌గా ఉండాల్సిన అవసరం చాలా ఉంటుంది. అంటే మీరు అనుకోవచ్చు, ఆ వ్యక్తి కరెక్ట్‌గా లేకపోతే మేమైనా ఏం చేస్తాం? మా వైపు నుంచి మేము కరెక్ట్‌గా ఉన్నా అంటే, ఇక్కడ యూనివర్స్ ఏంటంటే మీకు గైడెన్స్ ఇస్తుంది కాబట్టి, మీకిచ్చిన గైడెన్స్ వరకు మీరు ఫాలో అప్ చేయండి. ఆ వ్యక్తి ఫాలో అప్ చేసినా లేకపోయినా సరే, అది వాళ్ళ కర్మ అండి. యూనివర్స్ ఏంటంటే వాళ్ళని చూసుకుంటుంది. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను నేను చెప్పింది. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. సో, చూసారు కదండీ! ఇదే ఇవాల్టికి రీడింగ్. మీకేమనిపిస్తుందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. సో, మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బాయ్.